చేస్తాను. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ టు వరల్డ్ కప్ ఫైనల్స్ వరకు హార్దిక్ పాండ్యా రిడమ్స్ అనేది ఏ రకంగా ఉంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా లాంటి నాకు తెలిసి హార్దిక్ పాండ్యా కాబట్టే ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి వచ్చి రికవర్ అయ్యి అందరితోని ఇప్పుడు మనందరితోని ప్రశంసలు అందుకోగలుగుతున్నాడు. మిగతా ఏ ప్లేయర్ అయినా ఫామ్ పూర్తిగా కోల్పోయి మేబీ కెరీర్ కూడా ప్రమాదంలో పెట్టేసుకునేవారేమో. బట్ హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ అది కాదు. హార్దిక్ పాండ్యా ఎప్పుడు నేను దేన్ని చివరి వరకు వదలను అనే ఒక యాటిట్యూడ్ తోనే ఉన్నాడు. నిన్న మ్యాచ్ అయ్యా కూడా అందుకే బాగా ఏడ్చాడు. ఎందుకు అంటే తనకి ఒక ఎమోషన్. తను ఆ మ్యాచ్ నిన్న ఫైనల్ ఓవర్ లో కానీ రన్స్ డిఫెండ్ చేయకపోయి ఉండుంటే మేబీ హార్దిక్ పాండ్యా ఇంకా హేట్ అనేది వచ్చేది. బట్ తన చేతుల్లో ఏమీ లేదు. బట్ స్టిల్ హేట్ వచ్చేది. బట్ అలా అవ్వనివ్వకుండా మొత్తం దేశాన్ని తన వైపు తిప్పించుకొని ప్రశంసలు అందుకోవడంలో హార్దిక్ పాండ్యా చాలా ముందు వరుసకు వచ్చేసాడు. బూమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అనే దానికి డిజర్వ్ తను. ఎందుకంటే ఆ ఎకానమీ రేట్ చూస్తుంటే మేబీ ఇది కొంచెం బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ బూమ్రాతో పోలిస్తే మిగతా బౌలర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. 4.2 రన్స్ ఓవరాల్ టోర్నీ ఎకానమీ. ఇప్పుడు సునీల్ నారాయణ్ కి 2014 లో ఉంది ఆ ఎకానమీ, తర్వాత ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు చూసుకుంటే T20 బ్యాటింగ్ అనేది చాలా మారింది. ముఖ్యంగా వెస్టిండీస్ కి సూపర్ ఎయిట్ కి వచ్చేసరికి వెస్టిండీస్ పిచ్చులు అనేవి బ్యాటింగ్ కి బాగానే అనుకూలించే. స్టిల్ బూమ్రా మాత్రం ఎప్పుడు రన్స్ కంటే ఎక్కువేమి ఇవ్వలేదు. ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ బూమ్రాని అటాక్ చేసేవారు పవర్ ప్లే రిస్ట్రిక్షన్స్. మాక్సిమం థర్డ్ మ్యాన్ ఎడ్జ్ తగిలే వెళ్ళాయి. సో బూమ్రా అనేవి అనుకోకుండా వెళ్ళిన ఫోర్లే తప్ప డైరెక్ట్ షాట్ తగిలి ఫ్రంట్ ఫుట్ వచ్చి కొట్టడం అలా ఎప్పుడు బూమ్రాని ఎవరు రిస్క్ చేసుకోలేదు. నిన్న క్లాసిన్ కూడా అంత బిగ్ ఓవర్ అక్షర్ పటేల్ 23 రన్స్ ఓవర్ వచ్చాక కూడా బూమ్రా వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఆడాడు. ఎందుకు అంటే బూమ్రా ఏమైనా చేయగలడు. మ్యాచ్ సౌత్ ఆఫ్రికా టీం అనే కాదు, ఆస్ట్రేలియా టీం అనే కాదు, ఏ టీం ఉన్నా కూడా బూమ్రా ఏమైనా చేయగలడు. మేబీ సౌత్ ఆఫ్రికా ఆపోజిషన్ లో ఉంది కాబట్టి వాళ్ళకి ఇదే ఫస్ట్ ఫైనల్స్ అండ్ ప్రజల్ని కొంచెం వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు కాబట్టి మనం విన్ అయ్యామని కూడా అనే వాళ్ళు ఉన్నారు. బట్ ఈ అలాంటి మన టీమిండియా బౌలర్స్ చూపించిన క్యారెక్టర్ ని క్యాలిక్యులేటివ్ గా మనం థింక్ చేస్తే ఏ టీం నైనా నిన్న మనోళ్ళు డిఫెండ్ చేసేవారు. అది ఎవరైనా కూడా ఫైనల్స్ కి రాని టీమ్స్ మేమైతే కొట్టేసే వాళ్ళం అనే కబుర్లు చెప్తున్నారు కానీ అంత సీన్ లేదు. మీరు కొట్టేవారు అయితే ఫైనల్స్ కి వచ్చే కొట్టాలి. ఫైనల్స్ వరకు రాలేదు అంటే మీరు కొట్టలేక ఆగిపోయారని అర్థం. ఏ టీమ్స్ కోసం మనం అంటున్నామో అర్థమై ఉంటది. సో ఆ టీమ్స్ మేము ఫైనల్స్ కి వచ్చి ఉంటే ఇండియా కొట్టేసే వాళ్ళం అంటే మిమ్మల్ని ఆపింది ఇండియానే ఒక విధంగా చెప్పాలి అంటే. సో మీరు ఫైనల్స్ కి రాకుండా చేసింది కూడా ఇండియానే. సో మీరు ఫైనల్స్ కి వచ్చి ఇండియాని కొట్టేస్తామనడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సౌత్ ఆఫ్రికా చాలా బాగా ఆడింది. బట్ మేబీ ప్రజెంట్ వాళ్ళు ఓవర్కమ్ చేయలేకపోయారు. మనం ప్రివ్యూలో కూడా అదే డిస్కస్ చేసాం. సౌత్ ఆఫ్రికా ప్రజెంట్ హ్యాండిల్ చేస్తుందో చేయదా. సౌత్ ఆఫ్రికా ఒక కైండ్ ఆఫ్ ప్రజలు, మనకు ఒక కైండ్ ఆఫ్ ప్రజలు. మనకేంటంటే ఎన్నిసార్లు ఫైనల్స్ కి సెమీస్ కి వస్తున్నాం పోతున్నామని. సౌత్ ఆఫ్రికా సెమీస్ నుంచే ఎప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు, ఫస్ట్ టైం ఫైనల్స్ కి వచ్చాం. అండ్ ఈ సీజన్ ఈ టోర్నీ అంతా కూడా వాళ్ళు ఫైనల్ ఓవర్స్ లోనే విన్ అయ్యారు మ్యాచ్. మేబీ నిన్న మ్యాచ్ వాళ్ళు ఫైనల్ ఓవర్స్ కి వచ్చినా విన్ అయిపోతారని నమ్మకం నాకైతే వస్తుంది. ఎందుకు అంటే మేబీ వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఈ టోర్నీలోనే బాగా ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ మెచ్యూరిటీ బిల్డ్ అయింది అనుకున్నాం. కానీ బట్ మన బౌలర్స్ వాళ్ళ మెచ్యూరిటీని ఎక్కడ చూపించడానికి ఛాన్స్ ఇవ్వలేదు. హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ 19th ఓవర్ ఎక్సలెంట్ చేశాడు. హర్షదీప్ సింగ్ ఉన్న మిగతా ప్లేయర్స్ తో పోలిస్తే హర్షదీప్ సింగ్ కి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బట్ మేబీ పాకిస్తాన్ తో కూడా తను ఒకసారి బాగానే వేశాడు లాస్ట్ ఓవర్. అప్పుడు డిఫెండ్ చేయలేకపోయాడు కానీ స్కోర్ తక్కువ కాబట్టి. స్టిల్ హర్షదీప్ సింగ్ కి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా ఇంత ఫైనల్స్ కి వచ్చి ఆ టైంలోనే ఒక 19th ఓవర్ అనేది పెనాల్టిమేట్ ఓవర్ లెక్క ధోని ఇంట్రడ్యూస్ చేశాడు దీన్ని. 19th ఓవర్ మేజర్ ఓవర్. ఎందుకంటే బూమ్రా ఆల్రెడీ 18th ఓవర్ వేసి బూమ్రా చేయాల్సింది చేస్తాడు. ఇంకా ఏం చేయాలనుకున్నా హర్షదీప్ చేయాలి. హర్షదీప్ 19th ఓవర్ ఎన్ని తక్కువ రన్స్ ఇస్తే 20th ఓవర్ ప్రెజర్ అనేది ఏ బౌలర్ వేసినా కూడా బ్యాట్స్మెన్ మీద ఉంటుంది, బౌలర్ మీద ఈక్వల్ షేరింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హర్షదీప్ సింగ్ 19th ఓవర్ ఎక్సలెంట్ గా వేయడంతోనే ఫైనల్ ఓవర్ కి 16 రన్స్ వచ్చింది. సో 16 రన్స్ అనేది ఫైనల్ ఓవర్ లో ఏ టీం కైనా బిగ్ స్టేజ్ వరల్డ్ కప్ ఫైనల్ లోని కొంచెం ఇబ్బందికరమైన విషయమే. బట్ మిల్లర్ అలా ఏమీ అనుకోలేదు. హార్దిక్ పాండ్యా ఫుల్ టాస్ వేయగానే ఛార్జ్ తీసుకొని 6 కొడదాం అనుకున్నాడు. అది 6. బట్ మనం స్క్రీన్ లో చూసినా కూడా 6 వెళ్ళిపోయిందని అనుకున్నాం. మేబీ క్యాచ్ కి చిన్న ఛాన్స్ ఉంది అనుకున్నాం కానీ బాల్ ల్యాండ్ అయ్యే టైంకి అది రోప్స్ కనిపిస్తున్నాయి, క్రౌడ్ కనిపిస్తుందంటే మేబీ క్రౌడ్ లో ల్యాండ్ అవుద్దాం అనుకున్నాం. సడన్ గా ఎప్పుడు వచ్చాడో అనిపించింది సూర్యకుమార్ యాదవ్. ఎక్సలెంట్ క్యాచ్. ఇది ఒక నార్మల్ సిచ్యువేషన్ లో ఈ క్యాచ్ వచ్చి ఉంటే బెస్ట్ క్యాచ్, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ అవుతును. బట్ ఈ సిచ్యువేషన్ లో రావడం ది బెస్ట్ క్యాచ్ ఇన్ ద హిస్టరీ. ఎందుకు అంటే ఆ క్యాచ్ తో పాటు మనకి టోర్నీలు కూడా తన క్యాచ్ అక్కడ వదిలినా క్యాచ్ అసలు పట్టుకోవడానికి రాకపోయినా మనం అలాగా ట్రోఫీనే వదిలేసే సిచ్యువేషన్ వచ్చేదును. బట్ అలా క్యాచ్ పట్టి ట్రోఫీని కూడా పట్టాడు. ఎందుకంటే అవుట్ అయింది మిల్లర్ తర్వాత వచ్చింది రబాడా కూడా బ్యాట్ జిలిపించగలడు. బట్ మనం అలా ఛాన్స్ ఇవ్వలేదు. హార్దిక్ పాండ్యా మళ్ళీ ఒక వైడ్ ఇచ్చాడు. బట్ వైడ్ ముందు ఏం జరిగింది, ఒక 4 జరిగింది. వెంటనే ఇది ఒక డ్రామా లాగా మళ్ళీ ఏమో సూపర్ ఓవర్ కూడా వెళ్తుందని కామెంటేటర్స్ కూడా అన్నారు, నాకు అనిపించింది. బట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వైడ్ వెళ్ళినా కూడా నెక్స్ట్ బాలే రబాడా అవుట్ అయ్యాడు. 2 balls 9 runs రబాడా అవుట్ అయ్యాడు. 1 ball కి ఇంకా 9 రన్ అంటే ఇండియాదే మ్యాచ్. నో బాల్ ఏవో వేస్తారని అయితే అనుకోము. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చి ఆల్రెడీ రాంగ్ స్టెప్స్ వేసి నేర్చుకుని నిన్న మ్యాచ్ లో పూర్తిగా రాటు తేలారని అనుకోవచ్చు. 16th ఓవర్ నుంచి
16th ఓవర్ నుంచి మన వాళ్ళు ఏటైతే చూపించారు